ஒரு நிமிஷம் நில்லு, நான் தமிழ்ல பேசுங்க. நம்ம ஆந்திர பிரதேஷ் சிஎம் நாரா சந்திரபாபு நாயுடு வந்து தமிழ்நாடு எலெக்ஷன் கேம்பெயின் வந்து என்ன பண்ணிச்சு? தமிழ்நாடு எலெக்ஷன் கேம்பெயின் வந்து ரொம்ப ஜாஸ்தி வந்திருக்கு. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? ఈసారి ఖచ్చితంగా తమిళనాడులో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి అని దేశ ప్రధాని అయితే అంటున్నాడు. అందులోనే భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారిని తమిళనాడులో కొన్ని ఏరియాల్లో ప్రసంగానికి పంపించారు, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ పంపించారు. దేనికంటే 33% దాకా తెలుగు వాళ్ళు అయితే అక్కడ ఉండిపోయారంట. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు 33% అక్కడ ఉండిపోయారంట. వాళ్ళకి తెలుగులో ప్రసంగించడానికి మన చంద్రబాబు నాయుడు గారిని పంపించారు. ప్రధానంగా అయితే తమిళనాడులో జయలలిత అమ్మ చనిపోయిన తర్వాత తమిళనాడులో ప్రధానంగా కొన్ని పార్టీలు అయితే ఉన్నాయి. డిఎంకే పార్టీ ప్రధానంగా అది కాంగ్రెస్ పార్టీని అయితే పొత్తు పెట్టుకొని, అంటే 10 పార్టీల పైన పొత్తు పెట్టుకొని వస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని పొత్తు పెట్టుకొని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే. ఫ్యామిలీ అయితే బాగా గట్టిగా అయితే ప్రయత్నిస్తుంది. తర్వాత ఏడీఎంకే పార్టీ, బీజేపీ కలిసి అయితే వస్తున్నాయి. టీఎంకే పార్టీ అంటే విజయ్ పార్టీ మాత్రం సపరేట్గా సింగిల్గా అయితే వస్తుంది. దేనికంటే అక్కడ డిపాజిట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి అని చెప్పి తెలుసుకోవటానికి ఈసారి ఖచ్చితంగా మేమే అధికారంలో వస్తామని చెప్పేసి విజయ్ పార్టీ అయితే అంటుంది. ఏది ఏమైనా సరే తమిళనాడు రాజకీయాలు అయితే ఎప్పుడు కాంట్రవర్సీగానే ఉంటాయి. ఈసారి ఇంకా బాగా కాంట్రవర్సీగా ఉన్నాయి. ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి.